శాంతి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు. బాబా ఈరోజు మురళీలో రావణుడు మీ రాజ్యాన్ని లాక్కున్నాడు, తిరిగి మీరు మీ రాజధానిని పొందాలి అంటే నా స్మృతితో యోగ బలంతో రావణుడి పైన విజయాన్ని పొందాలి అన్నారు. మరి అలాంటి విజయానికి గుర్తుగానే ఈరోజు పండగని మనం జరుపుకుంటూ ఉన్నాము. బాబా ఈరోజు మురళీలో కొన్ని భక్తిలోని నమ్మకాలు మరియు వాటి యొక్క ఆధ్యాత్మిక రహస్యాలని తెలియజేశారు. అలాగే డ్రామా విషయంలో పిల్లలు ఎవ్వరి దోషము లేదు, ప్రతి యాక్టర్ తన పాత్రను పోషిస్తూ ఉన్నారు, కావున మీరు ఎవరిని నిందించకూడదు అని చెప్పారు. ఇది 12th అక్టోబర్ మురళి. మధురమైన పిల్లలు, మీ అందరి నావను విషయ సాగరం నుండి బయటకు తీసి క్షీరసాగరంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి నావికునిగా అయి వచ్చారు. ఇప్పుడు మీరు ఈ తీరం నుండి ఆవలి తీరానికి వెళ్ళాలి. బాబా నావికుడి రూపంలో మన నావను తీరానికి చేర్చడానికి వచ్చారు. ఆవలి తీరము అంటే ఇంకొక వైపు సత్యయుగం ఉంది, ఇటువైపు కలియుగం ఉంది, మధ్యలో విషయ వికారాలతో నిండినటువంటి సాగరం. దీన్ని బాబా దాటిస్తూ ఉన్నారు. ప్రశ్న: పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి పాత్రను చూస్తూ ఎవరిని నిందించలేరు, ఎందుకు? జవాబు: ఎందుకంటే మీకు తెలుసు, ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇందులో పాత్రధారులు ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రను అభినయిస్తున్నారు. ఇందులో ఎవరి దోషము లేదు. ఈ భక్తి మార్గం కూడా మళ్ళీ గడిచేది ఉంది. ఇందులో కొద్దిగా కూడా మార్పు రావడం అనేది జరగదు. మరొక ప్రశ్న: ఏ రెండు పదాలలో మొత్తం చక్రం యొక్క జ్ఞానం ఇమిడి ఉంది? ఏ రెండు పదాలలో మొత్తం కాలచక్రం యొక్క జ్ఞానం ఇమిడి ఉంది? జవాబు: నేడు మరియు రేపు. అంటే ఈరోజు మరియు రేపు. నిన్న మనం సత్యయుగంలో ఉండేవారిమి. ఈరోజు 84 జన్మల చక్రంలో తిరిగి నరకంలోకి చేరుకున్నాం. రేపు మళ్ళీ స్వర్గంలోకి వెళ్తాం. ఇలా రెండే శబ్దాలు, ఆజ్ ఔర్ కల్, ఈ రెండు శబ్దాలలో బాబా మొత్తం చక్రం యొక్క జ్ఞానం తెలియచేయవచ్చు అంటున్నారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలు ఎదురుగా కూర్చున్నారు. పిల్లలు ఎక్కడి నుండి అయితే వస్తారో అక్కడ తమ సెంటర్స్లో ఉన్నప్పుడు మేము ఉన్నతోన్నతుడైన బాబా సన్ముఖంలో కూర్చున్నామని భావించారు. వారే మన టీచర్ కూడా. శివబాబా మన టీచర్ కూడా. వారే మన నావను తీరానికి చేర్చేవారు. వారిని గురువు అని అంటారు. ఇక్కడ మీరు సన్ముఖంగా కూర్చున్నారు. వారు మిమ్మల్ని ఈ విషయ సాగరం నుండి బయటకు తీసి క్షీర సాగరానికి తీసుకెళ్తారు. ఆవలి తీరానికి తీసుకెళ్లే తండ్రి కూడా సన్ముఖంగా కూర్చున్నారు. ఆ ఒక్క శివబాబా ఆత్మనే సుప్రీం లేక ఉన్నతోన్నతుడైన భగవంతుడు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మేము ఉన్నతోన్నతుడైన భగవంతుడైన శివబాబా ఎదురుగా కూర్చున్నామని భావిస్తారు. వారే వీరిలో అంటే ఈ బ్రహ్మ తనువులో కూర్చున్నారు. వారు మిమ్మల్ని ఆవలి తీరానికి కూడా చేరుస్తారు. వారికి రథం కూడా తప్పకుండా కావాలి కదా, లేకపోతే శివబాబా శ్రీమతాన్ని ఎలా ఇవ్వగలుగుతారు? ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయం ఉంది, మన బాబా కూడా టీచర్ కూడా ఆవలి తీరానికి తీసుకొని వెళ్ళేటువంటి నావికుడు కూడా అని. ఇప్పుడు ఆత్మలమైన మనం మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తున్నాం. ఆ బాబా మనకు దారిని చూపిస్తున్నారు. ఏ బాబా? శివబాబా. అక్కడ సెంటర్స్లో కూర్చోడానికి మరియు ఇక్కడ సన్ముఖంగా కూర్చోడానికి రాత్రికి పగలుకు ఉన్నటువంటి తేడా ఉంది. అక్కడైతే నిమిత్తంగా ఉన్నటువంటి టీచర్స్ ఎవరినైతే బాబా నిమిత్తం చేశారో వారి సన్ముఖంగా కూర్చుని మురళిని వింటారు. కానీ ఇక్కడ మధుబనంలో డైరెక్ట్ తండ్రి ద్వారా పిల్లలు వింటారు.
అక్కడ ఈ విధంగా మేము సన్ముఖంగా కూర్చున్నామని భావించారు. ఇక్కడ ఆ అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తున్నాం. పురుషార్థం చేయించే వారికి సంతోషం ఉంటుంది. ఇప్పుడు మనం పావనంగా ఇంటికి వెళ్తున్నాం. ఏ విధంగా ఒక నాటకంలో పాత్రధారులు నాటకం ఇప్పుడు పూర్తవుతుంది, ఇంటికి వెళ్తాము అనే సంతోషంలో ఉంటారో, అలాగే మీకు కూడా ఈ సృష్టి నాటకం ఇప్పుడు పూర్తి కావస్తుంది, మేము మా యొక్క ఇంటికి 5,000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెళ్తున్నామనే సంతోషం ఉంటుంది. ఇప్పుడు బాబా ఆత్మలైన మనందరినీ తీసుకెళ్ళటానికే వచ్చారు. మీరు ఇంటికి ఏ విధంగా వెళ్ళగలరో కూడా బాబా అర్థం చేయిస్తున్నారు. వారు తండ్రి కూడా మరియు నావను తీరానికి చేర్చేటువంటి నావికుడు కూడా. వాళ్ళేమో గాయనం చేశారు, కానీ నావ అని దేనిని అంటారో వారికి తెలియలేదు. ఎందుకంటే నీవే నావ, నీవే నావికుడు అని అనేసారు. పాటలో అయితే తుమ్హి నయ్యా తుమ్హి కివయ్యా అంటారు. తండ్రి ఏమైనా శరీరాన్ని తీసుకెళ్తారా? తనే నావ, తనే నావికుడు కాదు, తను నావికుడే. కానీ నావ ఏది మరి? దేన్ని తీసుకెళ్తారు? బాబా అయితే శరీరాన్ని తీసుకెళ్లరు కదా. ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు, వారు మన ఆత్మను ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. ఇప్పుడు ఆత్మ ఈ శరీరంతో పాటు వేశ్యాలయంలో విషయ వైతరిణి నదిలో పడి ఉంది. వాస్తవానికి మనం శాంతిధామ నివాసులుగా ఉండేవారిమి. ఆవలి తీరానికి తీసుకువెళ్ళే అనగా ఇంటికి తీసుకువెళ్ళే తండ్రి మనకి లభించారు. మీ రాజధాని ఒకప్పుడు ఉండేది, దానంతటిని మాయా రావణుడు దోచుకున్నాడు. ఆ రాజధానిని మళ్ళీ తప్పకుండా తీసుకోవాలి. అనంతమైన బాబా తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు మీ ఇంటిని స్మృతి చేయండి. అక్కడికి వెళ్ళి మళ్ళీ క్షీరసాగరంలోకి రావాలి. ఇక్కడ ఇది విషయ సాగరము, అంటే వికారాలతో నిండి ఉన్నటువంటి సాగరం. అక్కడ అది క్షీరసాగరం. మరియు మూలవతనం ఏంటి మరి? ఒకదాన్నేమో విషయసాగరం, ఇంకొకటి క్షీరసాగరం అంటున్నారు. మరి పరంధామాన్ని ఏమనాలి? బాబా అన్నారు శాంతి సాగరం. అది 3 ధామాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఇది దుఃఖధామం, పరంధామం శాంతిధామం, సత్యుగం సుఖధామం. బాబా అర్థం చేయిస్తారు, మధురాతి మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇలా చెప్తున్నది ఎవరు? ఎవరి ద్వారా చెప్తున్నారు? ఈ మొత్తం విషయాలు మీకు అర్థమవుతున్నాయి కదా. రోజంతా మధురాతి మధురమైన పిల్లలు అని బాబా అంటూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది, అందుకే మళ్ళీ శరీరం కూడా పతితమైనదే ఇప్పుడు లభిస్తుంది. కానీ ఆత్మను పావనంగా చేసుకుంటే పావనమైనటువంటి శరీరం మనకి లభిస్తుంది. ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమైంది కదా. ఒకప్పుడు మనం స్వచ్ఛమైన బంగారు నగల వలె ఉండేవారిమి, అంటే మేలిమి బంగారంగా ఉండేవారిమి. ఆ తర్వాత మేలిమి బంగారం కాస్త మలినాలు చేరుతూ చేరుతూ కల్తీగా అయిపోయింది. మరి ఇప్పుడు ఆ కల్తీని ఎలా తొలగించాలి? అందుకే ఈ స్మృతి యాత్ర యొక్క భట్టి ఉంది. అగ్నిలో బంగారం శుద్ధమవుతుంది కదా, అలాగే బాబా అంటున్నారు, మీరు యోగాగ్నిలో ఆత్మలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ తొలగించుకోవచ్చు. బాబా పదే పదే అర్థం చేయిస్తారు. నేను ఈ విషయాలు ఏవైతే మీకు అర్థం చేయిస్తున్నానో ఇవి ప్రతి కల్పం అర్థం చేయిస్తూ వచ్చాను. నా పాత్ర ఏంటంటే మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత కూడా వచ్చి పిల్లలు పావనంగా అవ్వండి అని చెప్పటం. ఇలా బాబా ప్రతిసారి వచ్చి ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. సత్యయుగంలో కూడా మీ ఆత్మ పావనంగా ఉండేది, శాంతిధామంలో కూడా పావన ఆత్మయే ఉంటుంది. అది మన ఇల్లు, ఎంత మధురమైన ఇల్లు. అక్కడికి వెళ్ళేందుకు మనుషులు ఎంత కష్టపడుతూ ఉంటారు. బాబా అర్థం చేయిస్తారు, ఇప్పుడు అందరూ అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ పాత్రను అభినయించేందుకు రావాలి కూడా, వెళ్ళడమే కాదు రావాలి. ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు. పిల్లలు దుఃఖితులుగా ఉన్నప్పుడు, ఓ భగవంతుడా మమ్మల్ని మీ వద్దకు పిలవండి, మమ్మల్ని ఇక్కడ దుఃఖధామంలో ఎందుకు వదిలేశారు అని పిలుస్తూ ఉంటారు.
బాబా పరంధామంలో ఉంటారని పిల్లలకు తెలుసు. అందుకే ఓ భగవంతుడా అన్న ప్రతిసారి పైకి చూస్తారు. మమ్మల్ని పరంధామంలోకి పిలవండి, మమ్మల్ని కూడా పైకి పిలవండి అని అంటారు. సత్యయుగంలో అయితే ఈ విధంగా ఎవరు అనరు. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది, ఇక్కడ అనేక దుఃఖాలు ఉన్నాయి. అందుకే ఓ భగవంతుడా అని పిలుస్తారు. ఆత్మకు స్మృతి ఉంటుంది, కానీ భగవంతుని గురించి ఏమాత్రమూ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి పరిచయం లభించింది. తండ్రి పరంధామంలోనే ఉంటారు. అందరూ ఇంటినే స్మృతి చేస్తూ ఉంటారు. మమ్మల్ని రాజధానిలోకి పిలవండి అని ఎప్పుడూ అనరు. మమ్మల్ని నా ఇంటికి పిలవండి తండ్రి, మేము మా ఇంటికి చేరుకోవాలి, మమ్మల్ని ఇంకా మీ దగ్గరికి పిలుచుకోండి అంటారు తప్ప మమ్మల్ని స్వర్గానికి పిలవండి, మమ్మల్ని స్వర్గానికి పంపించండి, రాజధానిలోకి పంపించండి ఇలా ఎప్పుడు కూడా పిలవలేదు. తండ్రి అయితే ఎల్లప్పుడూ శాంతిధామంలోనే ఉంటారు. అందరూ శాంతిని కోరుకుంటూ ఉంటారు. పరంధామంలో భగవంతుని వద్దనైతే తప్పకుండా శాంతియే ఉంటుంది. దానినే ముక్తిధామం అని అంటారు. అది ఆత్మలు నివసించే స్థానం. అక్కడి నుండి ఆత్మలు వస్తాయి. సత్యయుగాన్ని ఇల్లు అని అనరు. సత్యయుగాన్ని ఇల్లు అని అనరు, అది రాజధాని. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుండి వచ్చారు? ఇక్కడికి వచ్చి సన్ముఖంగా ఎలా తండ్రి దగ్గర వారసత్వం తీసుకునేందుకు కూర్చున్నారు? ఇవన్నీ బాబా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు పిల్లలు అంటూ బాబా మాట్లాడతారు పిల్లలందరితో. అలాగే టీచర్గా అయి బాబా సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను సైతం వినిపిస్తారు. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. పిల్లలైన మీకు తెలుసు, మూలవతనము ఆత్మలైన మనందరి ఇల్లు. సూక్ష్మవతనమైతే అది కేవలం దివ్య దృష్టికి సంబంధించినది. ఇకపోతే సత్య త్రేత ద్వాపర కలియుగాలైతే ఇక్కడే ఉంటాయి, ఈ రంగస్థలం పైనే. పాత్రను కూడా మీరు ఇక్కడే అభినయిస్తారు. స్టేజ్ పైనే కదా పాత్ర వహించేది. సూక్ష్మవతనం యొక్క పాత్ర అంటూ ఏమీ లేదు. ఇది సాక్షాత్కారానికి సంబంధించిన విషయం. నిన్న మరియు నేడు ఇది బుద్ధిలో చాలా బాగా ఉండాలి. నిన్నటి వరకు మనము సత్యయుగంలో ఉండేవారిమి. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ ఈరోజు నరకంలోకి వచ్చేసాం. తండ్రిని పిలవడం కూడా నరకంలోకి పిలుస్తారు. సత్యయుగంలోనైతే అపారమైన సుఖం ఉంది, కావున అక్కడ ఎవరూ పిలవరు. ఇక్కడ మీరు శరీరంలో ఉన్నారు, అందుకే మాట్లాడుతున్నారు. తండ్రి కూడా అంటారు, నేను అన్నీ తెలిసిన వాడిని అని. అనగా సృష్టి ఆది మధ్యాంతాల గురించి నాకు తెలుసు, కానీ నేను ఎలా వినిపించాలి? ఇవన్నీ వినిపించాలంటే నిరాకారుణ్ణైన నాకు ఒక శరీరం కావాలి కదా. ఇది ఆలోచించవలసినటువంటి విషయం. అందుకే తండ్రి రథాన్ని తీసుకుంటారు. వారంటారు, నా జన్మ మీ జన్మలా ఉండదు, నేను ఇతనిలోకి ప్రవేశిస్తాను. మీరేమో ఒక శరీరంలోకి ప్రవేశిస్తారు, ఫ్రెష్ శరీరం అది, అందులో అప్పటి వరకు ఏ ఆత్మ లేదు, మీరే ఎంటర్ అయి జన్మ తీసుకుంటారు. కానీ శివబాబా జన్మ ఎలా జరుగుతుంది? బాబా ఆల్రెడీ ఒక ఆత్మ ఉన్నటువంటి శరీరంలో, అది కూడా ఆ శరీరం వృద్ధాప్యంలో వచ్చినప్పుడు బాబా అందులో ప్రవేశిస్తారు. రథం యొక్క పరిచయాన్ని కూడా ఇస్తారు. ఈ ఆత్మ కూడా నామరూపాలను ధారణ చేస్తూ తమో ప్రధానంగా అయ్యింది. అంటే బ్రహ్మ ఆత్మ ఎవరిలో అయితే శివబాబా ప్రవేశించారో వారి గురించి కూడా చెప్తారు. ఈ సమయంలో అందరూ అనాథలే, ఎందుకంటే తండ్రి గురించి తెలియదు. కావున అందరూ అనాథ బాలురు మరియు బాలికలు అయినట్లే. పరస్పరం కొట్లాడుకుంటూ, ఎవరైనా పోట్లాడుకుంటూ ఉంటే అనాథ పిల్లల్లాగా ఏంటది పోట్లాడుకుంటున్నారు, ఇంట్లో అమ్మ నాన్న లేరా అని అంటారు. అంటే తల్లి తండ్రి లేని పిల్లలకు సంస్కారం అలవడక వాళ్ళు పోట్లాడుకుంటారు అనేటువంటి ఒక నానుడి ఉంది. అలా అందరూ చెప్పుకుంటారు. అందుకే బాబా నన్నందరూ మర్చిపోయారు, ఆత్మయే అనాథ బాలురు మరియు బాలికలు అని అంటుంది. ఆత్మ అనాథగా మారిపోయింది. ఇప్పుడు లౌకిక తండ్రి కూడా ఇలాగే అంటారు కదా. అలాగే అనంతమైన తండ్రి కూడా అంటున్నారు, అనాథ బాలురు మరియు బాలికలు అని. ఇటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది?
అనాథ అంటే నాథుడు లేడు అని అర్థం. నాథుడు అంటే తండ్రి. మరి నాథుడు ఎవరు లేరా? మిమ్మల్ని ఏ అనంతమైన తండ్రి అయితే స్వర్గాధిపతులుగా తయారు చేస్తారో, ఎవరినైతే మీరు అర్ధకల్పం నుండి పిలుస్తూ వచ్చారో, వారిని రాయిలో రప్పల్లో ఉన్నారు అని అనేస్తారు. తండ్రి ఇప్పుడు సన్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు భావిస్తారు, మేము బాబా వద్దకు వచ్చాం. ఈ బాబాయే మమ్మల్ని చదివిస్తారు, మా నావని తీరానికి చేరుస్తారు. ఎందుకంటే ఈ నావ చాలా పాతబడిపోయింది, అందుకే దీనిని దాటించి మళ్ళీ మాకు కొత్తది ఇవ్వండి అని అంటారు. పాత నావ ప్రమాదకరంగా ఉంటుంది. పాత దానిలో చాలా ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరిగే అవకాశాలు ఉంటాయి. దారిలోనే విరిగిపోవచ్చు, ప్రమాదం జరగవచ్చు. కావున మీరు అంటారు, మా నావ పాతబడిపోయింది, ఇప్పుడు మాకు కొత్తది ఇవ్వండి అని. దీనిని వస్త్రం అని కూడా అంటారు, అలాగే నావ అని కూడా అంటారు. పిల్లలు అంటారు, బాబా మాకైతే ఈ లక్ష్మీనారాయణల వంటి వస్త్రం కావాలి, అంటే ఇలాంటి దేవతా రూపం కావాలి అంటారు. బాబా అంటారు, మధురాతి మధురమైన పిల్లలు స్వర్గవాసులుగా అవ్వాలనుకుంటున్నారా? ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మీ వస్త్రాలు పాతబడిపోతాయి, మళ్ళీ కొత్తవి ఇస్తాను. ఇది ఆసురీ వస్త్రం. ఆత్మ కూడా ఆసురీగా ఉంది. మనుషులు పేదవారిగా ఉంటే వస్త్రాలు కూడా పేదరికాన్వే ధరిస్తారు కదా. షావుకారులు అయితే వస్త్రాలు కూడా షావుకారుతనానివే ధరిస్తారు. షావుకారులు పేదవారి లాంటి వస్త్రాలను అయితే ధరించరు కదా. ఈ విషయాలు ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. ఇక్కడ మీకు మేము ఎవరి ఎదురుగా కూర్చున్నాము అనే నష ఎక్కుతుంది. సెంటర్స్లో కూర్చున్నప్పుడైతే ఇలాంటి అనుభూతి ఉండదు. ఇక్కడ సన్ముఖంగా ఉండటంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే బాబా డైరెక్ట్గా కూర్చొని అర్థం చేయిస్తారు. అక్కడ ఎవరైనా అర్థం చేయిస్తే బుద్ధియోగం ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటుంది. వ్యాపార వ్యవహారాల్లో చిక్కుకొని ఉంటాం కాబట్టి మాకు తీరిక ఎక్కడ దొరుకుతుంది అని అంటూ ఉంటారు. నేను మీకు అర్థం చేయిస్తున్నాను. బాబా ఈ నోటి ద్వారా మనకు అర్థం చేయిస్తారు. ఈ నోటికి ఎంతో మహిమ ఉంది. గోముఖం నుండి అమృతాన్ని తాగేందుకు ఎక్కడెక్కడికో వెళ్ళి కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడి వెళ్తారు. ఈ గోముఖం ఏమిటి అనేది మనుషులు అర్థమే చేసుకోరు. ఎంత వివేకవంతులైన గొప్ప వ్యక్తులు అక్కడికి వెళ్తారు. అందులో లాభం ఏముంది? అక్కడికి వెళ్ళి ఆ నీటిని బాటిల్స్లో నింపుకొని తెచ్చుకుంటారు. మౌంట్ అబూలో కూడా గోముఖం ఉంది. ఒక 750 మెట్లు ఉన్నాయి. దానికి ఒక కొండ లోయ లోపలికి దిగాలి. దిగి గోముఖాన్ని చూసి మళ్ళీ పైకి రావాలి. అలా ఉంది. అక్కడ క్రింద అయితే ఆ గోముఖంని ఒక స్విమ్మింగ్ పూల్ లాంటి ఒక అరేంజ్మెంట్ చేశారు. దాంట్లో దాని యొక్క ముఖం నుండి వాటర్ వస్తూ ఉంటాయి. 24/7 365 days ఆ వాటర్ అలా వస్తూనే ఉంటాయి. ఎక్కడి నుండి వస్తున్నాయి అనేది తెలియదు. కొండ ప్రాంతం కదా, కాబట్టి కొండల నుండి వచ్చేటువంటి వాటర్ అలా దాని నోటి నుండి ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. అక్కడే ఒక ఆశ్రమం కూడా ఉంది. అక్కడ కొందరు సాధువులు ఉన్నారు. బాబా అంటారు, అలా ఎంతోమంది మౌంట్కి వచ్చినటువంటి వారు గోముఖం చూడ్డానికని వెళ్తూ ఉంటారు. లాభం ఏమీ లేదు అంటున్నారు. అలాగే ఇంకా సైట్ సీన్స్లో ఇంకా ఏం చూస్తారు? ఎక్కువగా సన్సెట్ పాయింట్కి వెళ్ళాలి అనుకుంటారు. బాబా అంటున్నారు, ఈ సూర్యాస్తమయము మొదలైనటువంటి వాటిని ఏం చూస్తారు? అందులో ఏముంది అసలు? దాంతో లాభం ఏమీ లేదు. అలా సన్సెట్ని చూసినా లాభం ఏమీ లేదు అంటున్నారు. లాభం అనేది చదువులోనే ఉంటుంది. గీతలో చదువు ఉంది కదా. గీతలో హఠయోగం మొదలైనటువంటి వాటి విషయం ఏమీ లేదు. అందులోనైతే రాజయోగం ఉంది. మీరు రావడం కూడా రాజ్యాన్ని తీసుకునేందుకే వచ్చారు. మీరు ఇక్కడికి వచ్చింది రాజయోగంతో రాజ్యాన్ని పొందడానికి కదా. మీకు తెలుసు, ఈ ఆసురీ ప్రపంచంలోనైతే ఎన్ని గొడవలు, పోట్లాటలు, కొట్లాటలు ఉన్నాయి. బాబా అయితే మనల్ని యోగ బలంతో పావనంగా తయారు చేసి విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. దేవీలకు ఆయుధాలను చూపించారు, కానీ వాస్తవానికి ఇందులో ఆయుధాలు మొదలైనటువంటి వాటి విషయం ఏమీ లేదు. కాళీని ఎంత భయంకర రూపంలో తయారు చేశారో చూడండి.
వీటన్నింటినీ తమ తమ మనసులోని భ్రాంతులతో కూర్చుని తయారు చేశారు. అంటే మనసులో వారికి ఏదైనా భ్రాంతి కలిగితే దాన్ని కూడా వారు తయారు చేసేటువంటి ఆ మూర్తికి జోడించి వాటిని కూడా పెట్టి తయారు చేశారు. దేవీలు ఏమి ఇలా 4, 8 భుజాలు కలిగి ఉండరు. ఇదంతా భక్తి మార్గం, ఇదంతా ఒక అనంతమైన నాటకం అని బాబా చెప్తారు. ఇందులో ఎవరి నింద మొదలైన వాటి విషయం లేదు. అనాది డ్రామా రచింపబడి ఉంది. ఇందులో ఎటువంటి తేడా రాదు. జ్ఞానం అని దేనిని అంటారు, భక్తి అని దేనిని అంటారు, ఇవి బాబానే తెలియజేస్తారు. భక్తి మార్గంను మీరు ఎంతైనా దాటవలసి ఉంటుంది. ఇలాగే మీరు 84 జన్మల చక్రంలో తిరుగుతూ క్రిందకు వస్తారు. ఇది అనాదిగా తయారు చేయబడిన చాలా మంచి నాటకం. దీని గురించి బాబా అర్థం చేయిస్తారు. ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవడంతో ఇది ఒక అద్భుతం కదా అని అనిపిస్తుంది. మనం విశ్వాధిపతులుగా అవుతాం. డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకొని చేసే పురుషార్థంతో మనం విశ్వాధిపతులుగా అవుతాం. ఎంత అద్భుతం ఇది! భక్తి ఎలా నడుస్తుంది, జ్ఞానం ఎలా నడుస్తుంది, ఈ ఆట ఎలా రచింపబడింది, మొత్తం అంతా బాబా తెలియజేస్తున్నారు. అనాదిగా రచింపబడిన నాటకం ఇది. ఇందులో ఎటువంటి మార్పు రావడం అనేది జరగదు. వారైతే బ్రహ్మంలో లీనమైపోయారని, జ్యోతిలో కలిసిపోయిందని, ఇది సంకల్పాల ప్రపంచమని అంటారు. ఎవరికి ఏది తోస్తే అది చెప్తూ ఉంటారు. ఇదైతే తయారు చేయబడిన ఆట. మనుషులు సినిమా చూసి వస్తారు, మరి దానిని సంకల్పాల ఆట అని అంటారా? అనరు కదా. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇది అనంతమైన నాటకం, ఇది అదే విధంగా రిపీట్ అవుతుంది. తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని ఇస్తారు. ఎందుకంటే వారు నాలెడ్జ్ఫుల్, వారు మనుష్య సృష్టికి బీజరూపుడు, చైతన్యమైన వారు. వారికి మొత్తం జ్ఞానమంతా ఉంది. మనుషులైతే లక్షల సంవత్సరాల ఆయుష్ను చూపించారు. బాబా అంటారు, అంతటి ఆయుష్ ఏమైనా లక్షల సంవత్సరాలది ఉంటుందా? అలా ఉంటే ఎవరికైనా గుర్తుంటుందా? లక్షల సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేది చెప్పగలుగుతారా? ఎవ్వరి బుద్ధిలోనూ కూర్చోదు. మీరైతే మొత్తం అంతా వర్ణన చేస్తారు. లక్షల సంవత్సరాల విషయం అయితే అలా వర్ణన చేయలేరు కదా. కావున ఇదంతా భక్తి మార్గం. మీరే భక్తి మార్గపు పాత్రను కూడా అభినయించారు. ఇలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఇప్పుడు అంతిమంలోకి వచ్చేసారు. మొత్తం వృక్షమంతా శిథిల స్థితికి చేరుకుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. మిమ్మల్ని మీరు ఇక తేలికగా చేసుకోండి. ఇతను కూడా తేలికగా చేసుకున్నారు కదా. అంటే బాబా అన్నారు, లైట్గా అవ్వండి, ఇంకా ఇప్పుడు ఇంటికి ఎగిరి వెళ్ళేది ఉంది. బ్రహ్మ బాబా ఎలా తేలికగా అయ్యారో మీరు కూడా అలా తయారవ్వండి. కావున అన్ని బంధనాలు తెగిపోవాలి. లేకపోతే పిల్లలు, ధనము, ఫ్యాక్టరీలు, గ్రాహకులు, రాజులు, రాజ్యాలు మొదలైనవన్నీ మీకు గుర్తొస్తూ ఉంటాయి. ఆ వ్యాపారమే వదిలేస్తే ఇక ఎందుకు గుర్తొస్తాయి? ఇక్కడైతే అన్నింటినీ మర్చిపోవాలి. వీటిని మరిచి తమ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేయాలి. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయాలి. శాంతిధామం నుండి మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సి ఉంటుంది. బాబా అంటారు, నన్ను స్మృతి చేయండి. దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది రాజయోగం కదా. మీరు ఋషులు అని పవిత్రులను అంటారు. మీరు రాజ్యం కొరకు పవిత్రంగా అవుతారు. బాబా అంటే మీకు చాలా ప్రేమ. మరి తండ్రి మీకు అంతా సత్యాన్ని తెలియజేస్తారు. ఇది నాటకం అని మీరు కూడా అర్థం చేసుకుంటారు. పాత్రధారులందరూ తప్పకుండా ఇక్కడికి రావాల్సిందే. మళ్ళీ బాబా అందరినీ తీసుకెళ్తారు. ఇది ఈశ్వరుని ఊరేగింపు కదా. అక్కడ తండ్రి మరియు పిల్లలు ఉంటారు. అక్కడ భక్తి మార్గంలో శంకరుడు పార్వతి యొక్క వివాహం జరిగాక పెద్ద ఊరేగింపు జరిగినట్లుగా చెప్తారు. అందరూ ఆ ఊరేగింపులో పాల్గొన్నారు అని, దేవగణాలు మొత్తం అందరూ అన్ని రకాల వారు కూడా వెళ్తున్నారు అని చెప్తారు. బాబా అంటున్నారు, అసలైతే శివబాబా ఊరేగింపు ఇది. శివుడు మనందరి ఆత్మలని తన వెంట ఇంటికి తీసుకెళ్తారు.
ఇది తండ్రి మరియు పిల్లలు నివసించే స్థానం. ఏది? పరంధామం. మళ్ళీ పాత్ర వహించేందుకు క్రిందకి వెళ్ళాల్సి ఉంటుంది. పరంధామం నుండి ఆత్మ క్రిందకి రావాల్సి ఉంటుంది. బాబా అయితే సదా అక్కడే ఉంటారు కదా, పరంధామంలోనే ఉంటారు. నన్ను దుఃఖధామంలోనే తలుచుకుంటారు. మరి ఇక నేను సుఖధామంలో వచ్చి ఏం చేస్తాను? నన్ను తలుచుకునే చోటికే నేను వెళ్తాను కదా. మిమ్మల్ని శాంతిధామానికి సుఖధామానికి పంపించాక ఇంకేం కావాలి నాకు? మీరు సుఖధామంలోకి వెళ్ళి ఉంటారు. అప్పుడు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలోకి వచ్చేస్తారు. మళ్ళీ నంబర్ వారీగా వస్తూనే ఉంటారు. ఆ తర్వాత పాత్ర వహించేందుకు క్రిందకు వస్తూ ఉంటారు. నాటకము ఇప్పటికిక పూర్తయింది. ఈ వర్డ్ ఎలా చెప్తున్నారు బాబా? నాటకము ఇప్పటికిక పూర్తయింది. ఈ నాటకం ఇంకా ఎండింగ్కి వచ్చేసింది. బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడిక నిర్లక్ష్యం చేయకండి. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. అండర్లైన్ చేసుకోవాలి. పిల్లలు ఇప్పుడిక నిర్లక్ష్యం చేయకండి, తప్పనిసరిగా పావనంగా అవ్వాలి. బాబా అంటారు, డ్రామా అనుసారంగా ఆ పాత్రయే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే పావనంగా చేస్తున్నారు బాబా. మీ కొరకు డ్రామా అనుసారంగా నేను కల్పకల్పం వస్తాను. ఇప్పుడు ఇక కొత్త ప్రపంచానికి వెళ్ళాలి కదా. అచ్చా, మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఈ వృక్షం పాతదిగా శిథిలావస్థకు చేరుకుంది. ఆత్మ ఇక తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే స్వయాన్ని అన్ని బంధనాల నుండి ముక్తులుగా చేసుకొని తేలికగా అవ్వాలి. ఇక్కడికి సంబంధించిన వాటన్నింటినీ బుద్ధితో మరచిపోవాలి. ఈ కలియుగ సంబంధాలు కానీ, బంధనాలు కానీ, విషయాలు కానీ, వ్యాపారాలు అన్నీ మరచిపోవాలి. సెకండ్ పాయింట్, అనాది డ్రామాను బుద్ధిలో ఉంచుకొని ఏ పాత్రధారి యొక్క నిందను చేయకూడదు. డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకొని విశ్వాధిపతులుగా అవ్వాలి. ఫస్ట్ పాయింట్లో బాబా మనకి ఇస్తున్నటువంటి హోంవర్క్ ఏంటంటే అన్ని బంధనాలను సమాప్తం చేసుకోండి. సెకండ్ పాయింట్లో డ్రామా, ఎవరి దోషం లేదు, ఎవరిని కామెంట్ చేయకండి, ఎవరిని నిందించకండి అని. వరదానము, సైలెన్స్ శక్తితో ఆత్మశక్తి యొక్క ఎగిరే వేగాన్ని తీవ్రతరం చేసి విశ్వ పరివర్తక భవ. సైలెన్స్ శక్తితో ఆత్మశక్తి యొక్క ఎగిరే వేగాన్ని తీవ్రతరం చేసి విశ్వ పరివర్తక భవ. వివరణ, సైన్స్ సాధనాల వేగాన్ని సైన్స్ ద్వారా తగ్గించవచ్చు, పెంచవచ్చు కూడా. కానీ ఆత్మవేగాన్ని ఇప్పటి వరకు ఎవరూ అందుకోలేకపోయారు, అలాగే అందుకోలేరు కూడా. ఇందులో సైన్స్ తనను తాను ఫెయిల్ అయినట్లుగా భావిస్తుంది. ఎక్కడైతే సైన్స్ ఫెయిల్ అవుతుందో అక్కడ సైలెన్స్ శక్తితో ఏది కావాలనుకుంటే అది చెయ్యగలరు. కావున ఆత్మశక్తి యొక్క ఎగిరే వేగాన్ని తీవ్రతరం చేయండి. ఈ శక్తితో స్వపరివర్తనను, ఇతరుల వృత్తి యొక్క పరివర్తనను, వాయుమండలం యొక్క పరివర్తనను చేసి విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు. తీవ్రతకు గుర్తు ఆలోచించిన వెంటనే జరిగిపోవటం. మనం సంకల్పం చేసిన వెంటనే అది జరిగిపోతే అప్పుడు దాన్ని తీవ్ర పురుషార్థం లేదా తీవ్ర వేగంతో ఎగరటం అని అంటారు. స్లోగన్, శిక్షణ దాతగా అవ్వడంతో పాటుగా దయార్థ హృదయులుగా అయి సహయోగులుగా అవ్వండి. శిక్షణ ఇవ్వడంతో పాటుగా దయార్థ హృదయులుగా అయి వారికి సహయోగం ఇవ్వాలి. ఈరోజు స్వమానము, నేను విశ్వ పరివర్తకుడను, నేను విశ్వ పరివర్తక ఆత్మను.
ఓం శాంతి.